హాయ్ అండి. వెల్కమ్ టు పాట్ కిచెన్ హోమ్. మన సంక్రాంతి స్పెషల్ అయినటువంటి మూడో వంటకం అరిసె అండి. ఈ అరిసెను చూడండి, ఇది ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. ఇలా పొంగుతూ రావాలంటే మనం ఒకే ఒక దగ్గర కాన్సన్ట్రేషన్ పెట్టాలండి. అదే మనం అరిసెల పాకం దగ్గర మనం కాన్సన్ట్రేషన్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా చాలా బాగా పొంగుతూ వస్తుంది. అది కూడా సోనా మసూరి రైస్ తోటి నేను తయారు చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. దొడ్డు బియ్యంతో చేయాలనే కాన్సెప్ట్ అనేది లేనే లేదు. ఇక్కడ నేను 2.5 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని 24 గంటలు నానబెట్టేసి ఉంచాను. ఇక్కడ చూడండి, బెల్లాన్ని కూడా తీసుకున్నాను. ఈ బెల్లము మరీ తెల్ల బెల్లం కాదు, మరీ నల్ల బెల్లం కాదు. ఈ బెల్లాన్ని నేను తురిమేసి ఉంచాను. మనకి అరిసెల బెల్లం అంటే మన రాష్ట్రాలలో మనకి దొరుకుతుంది, కానీ వేరే స్టేట్లో కంట్రీలో ఉన్నప్పుడు మనకి దొరకదు ఇలా సపరేట్గా. ఇలాంటి బెల్లాన్ని తీసుకొని మనం ఏ గ్లాసుతో అయితే బియ్యాన్ని నానబెట్టుకున్నామో అదే గ్లాసుతోటి నేను 2.5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా. ఇక్కడ ఫుల్గా ఫస్ట్ 1 గ్లాస్ తీసేసుకున్నాను బెల్లాన్ని. తర్వాత సగానికంటే ఎక్కువగా తీసేసుకున్నాను. అంటే ఇంకొక పిరికెడు పోస్తే మనము అది కూడా సెకండ్ గ్లాస్ అవుతుంది అన్నట్టు. అలా నేను తీసుకున్నాను. ఎందుకంటే నేను కొద్దిగా సరిపోతుంది. తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఒక పిరికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక టీ గ్లాసు చాయ్ గ్లాసుడు వాటర్ పోసి దాంట్లోనే నేను ఈ బెల్లాన్ని కరిగిస్తున్నాను. ఈ బెల్లాన్ని మనం వడగట్టుకోవడానికి కోసమని ఫస్ట్ దీన్ని కరిగిచ్చేసేద్దాము. ఇలా చల్లారాక మనం ఇలా ఒక జాలితోటి వడబోసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లయితే ఈ జాలిలోనే ఉండిపోతుంది. మళ్ళీ దీన్ని నేను గిన్నెలో పోసేసుకొని పక్కకు పెట్టేసి ఉంచుకున్నాను. ఒక చిన్న ముక్కను తీసుకున్నాను. ఈ కొబ్బరిని కూడా ముందే తురిమేసి ఉంచేసుకుంటున్నాను ఇలా పక్కకి. ఇలా తురిమి వేసుకోవచ్చు, కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 యాలకులను తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకున్నాను. ఈ షుగర్ తోటి పాటు మనం యాలకుల పొడి పట్టినట్లయితే మెత్తగా వస్తుంది అన్నట్టు. నేను ఇక్కడ 24 అవర్స్ నానబెట్టేశాను రైస్ని. ఇలా మనం నానబెట్టే ముందు ఒకసారి కడుగుతాం కదా, తర్వాత మళ్ళీ నైట్ మనం మళ్ళీ ఒకసారి కడగాలి. అంటే 4 గంటలకు ఒకసారి మనం కడగాలి మధ్య మధ్యలో. అలా 2-3 టైమ్స్ కడిగి మళ్ళీ వాటర్ని మళ్ళీ నింపేసి పక్కకు పెట్టేసి ఉంచుకోవాలి. చూడండి, 24 అవర్స్ తర్వాత ఇలా మనం ముట్టుకున్నట్లయితే ఇట్లా 2 ఒక్కలు ఈజీగా అయిపోతాయి అన్నట్టు. ఇలా శుభ్రంగా కడిగేసి మళ్ళీ లాస్ట్లో కూడా ఒక 2-3 టైమ్స్ కడిగేసి ఇలా ఒక జాలీలో వేసుకున్నట్లయితే వాటర్ అన్నీ పోతాయి అన్నట్టు. ఒక 15 నిమిషాల నుంచి ఒక అర్ధ గంట వరకు నీళ్లు పోయేంత వరకు మనం జాలీలో అలా ఉంచేసినట్లయితే ఈజీగా నీళ్లు పోతాయి. ఇప్పుడు నీళ్లు పోయాక మనము ఒక మిక్సీ జారీ తీసుకొని అందులోకి వేసుకుందాము. కొంచెంగా ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేస్తే మిక్సీకి అనేది లోడ్ పడుతుంది కదా, అది లోడ్ అయినప్పుడు మిక్సీ అనేది ఖరాబ్ అయిపోతుంటుంది. మధ్య మధ్యలో మనం ఒక స్పూన్ తీసుకొని మనం అడుగున బాగా గట్టిగా అయిపోతుంది అన్నట్టు మనకి. అప్పుడు మనం ఈ స్పూన్ తోటి ఇలా బాగా పైకి కిందికి అన్నట్లయితే మళ్ళీ ఒకసారి పట్టినట్లయితే మనకి ఇలా మెత్తగా వస్తుంది. దీన్ని మనం ఒక జల్లెడలో జల్లించుకుంటే సరిపోతుంది. ఇలా మళ్ళీ మిగిలిన దాన్ని కూడా మనం మళ్ళీ అదే మిక్సీలో వేసుకొని పట్టుకున్నట్లయితే అయిపోతుంది. మనం ఎప్పుడైతే జల్లించుకుంటామో ఆ జల్లించుకున్నప్పుడు వెంటనే మనము ఈ పిండిని తడి ఆరకుండా ఇలా చేయితోటి అదుముతూ ఉండాలి. అదిమి పెట్టినట్లయితే తడి పిండి కదా ఇది, ఈ తడి అనేది పొడి కాకుండా ఉంటుంది. మన అరిసెలకి ఎప్పుడైనా కానీ పిండి అనేది తడిగా ఉండాలి. ఇక్కడ నేను కొబ్బరి పౌడర్ని కూడా షుగర్ పౌడర్లో వేస్తున్నాను. తురిమినటువంటి కొబ్బరిని, ఆ కొబ్బరిని కూడా ఒక్కసారి ఆడించినట్లయితే మొత్తం షుగరు
షుగర్ పౌడరును యాలకులు కొబ్బరి అనేది మిక్స్ అయిపోతుంది. ఇది మనం లాస్ట్ మూమెంట్లో అంటే మనం దించే మూమెంట్లో వేసుకున్నట్లయితే దీని ఫ్లేవరు మనకి చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనం పాకానికి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఉంచుకుందాము. మీడియం స్టార్టింగ్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే ఇలా మసులుతూ ఉంటుంది. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకుంటూ ఉండాలి అన్నట్టు. మనము పాకం చేసేటప్పుడు దగ్గరే ఉండాలి. ప్లస్ స్టవ్ అయినా పొయ్యి అయినా తక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ఇది బెల్లం కదా, గట్టి పడుతూ ఉంటుంది అన్నట్టు. మనకి ఒక ప్లేట్లో నీళ్లు పోసుకొని దీన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే 2-3 టైమ్స్ చెక్ చేశాను మధ్య మధ్యలో. మనం ఎంత క్విక్గా మనం దగ్గర పడుతున్న కొద్దీ ఎంత క్విక్గా చూడండి, నా చేతికి రావడం లేదు, అది ప్లేట్లో కూడా ఉండడం లేదు, గడ్డలాగా అవ్వడం లేదు. ఆ ప్లేట్కు అతుక్కుపోవద్దు మన పాకం అనేది. అలా ఒక 2-3 టైమ్స్ చెక్. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ కొంచెం లైట్గా తీగ పాకం వచ్చినట్టుంది. చూడండి, కొంచెం మన చేతికి అంటుకోవడం లేదు, కొద్దిగా ప్లేట్కి కూడా అంటుకోవడం లేదు, అంటే ఇది తీగ పాకం అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇక పాకం వచ్చేసినట్టే. మనం ఒక్క 1 మినిట్ అలా వెయిట్ చేసినట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్లో పాకం వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు చూసినట్లయితే చూడండి, ఓకే, గడ్డలాగా వచ్చేసింది. ఇంకా ప్లేట్కి అంటుకోవడం లేదు, మన చేతికి వస్తుంది, ముద్ద కూడా అవుతుంది. అంటే ఇప్పుడు మనకు పాకం అయినట్టే. ఇంకా ఇప్పుడు స్టవ్ మనం ఇమీడియట్గా బంద్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా ఇంకా లేట్ చేయకుండా పిండిని 2 పెద్ద గరిటెలు వేసి టక్క 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 కలుపుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో అస్సలు ఆపకూడదు. తర్వాత మళ్ళీ 2 చెంచాలు మళ్ళీ వేసి మళ్ళీ కలపాలి. ఇలా మధ్య మధ్యలో అట్లా వేస్తూ కలుపుకోవాలి. ఎవరైనా ఉంటే డైరెక్ట్ వేసుకుంటూ కలుపుకోవచ్చు, కానీ ఒక్కరేమో ఉన్నప్పుడు మనం ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. ఇలా మొత్తం పిండి అంతటిని వేసి కలుపుకోవాలి మనం. నాకైతే మొత్తం పిండి పట్టేసింది, కరెక్ట్గా సరిపోయింది పాకానికి. ఉండలు లేకుండా మొత్తం కలిపేసి పక్కకు పెట్టేసి ఉంచేద్దాము. ఈ గరిటె తీసి కూడా మనం చేతితోటి కూడా కలుపుకోవచ్చు. అప్పటికి మనకి చల్లగా అయిపోతుంది కదా, మనం పిండి కలిపేసరికి ఆ పాకం అనేది కూడా చల్లారిపోతుంది కొంచెం. సో మనం చెయ్యి కూడా పెట్టేసి కలపవచ్చు. ఇందులోకి ఇప్పుడు మనం కొబ్బరి యాలకుల పొడి ఉంచుకున్నాం కదా, అది వేసేద్దాం మనం ఇందులోకి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది, అంతే. ఇప్పుడు వేసినట్లయితే మనకి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఇలా చేయితోటి బాగా అనుకొని బాగా కలపాలి అన్నట్టు. మంచిగా మెత్తగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే నెయ్యి కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. ప్లస్ పిండి అనేది ఆరకుండా ఉంటుంది. మనం చేసుకునేటప్పుడు మనం పిండి ఆరిపోతూ ఉంటుంది అన్నట్టు. అలా ఆరకుండా ఉండాలంటే నెయ్యి వేసి పైన కలిపినట్లయితే మనకి ఆరకుండా ఉంటుంది పిండి. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసుకొని ముద్దలు చేసుకొని పెట్టేసుకుందాము. ఈ పిండిని మనం పట్టుకొని చూసినట్లయితే మనం పిండి గట్టిగా ఉండకూడదు, బాగా పల్చగా మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక చిన్న ముద్దను తీసుకొని చిన్న అరసన చేసుకొని వేసుకుందాము. ఎందుకంటే నూనె కాలిందా లేదా తెలుసుకోవడానికి, ఇంకొకటి దిష్టి తిప్పేయడానికి, మనకి దిష్టి అనేది తగలకుండా ఉండడానికి కోసం. ఇప్పుడు మనం ముద్దలు అప్పటికప్పుడు చేసుకొని, మనం ముద్దలు ఎప్పుడైతే చేసుకుంటామో అప్పటికప్పుడు పిసుకుంటూ చేసుకోవాలని. ఇలా చేసుకొని మనం ఇట్లా 2 కవర్స్ ఇలా స్క్వేర్ రూపంలో తీసుకొని చిన్న చిన్న సైజుల్లో తీసుకొని ఒక్కొక్కటి ఇలా కొంచెం పలసగా ఒత్తుకున్నాను. మందంగా ఉంటే మనకి పిండి అనేది లోపల ఉండిపోతుంది అన్నట్టు, బాగుండదు. ఇట్లా కొంచెం లైట్గా పలస చేసుకున్నట్లయితే కొంచెం బాగా వస్తుంది, పొంగుతాయి కూడా మంచిగా. మన పూరి ఎలా పొంగుతాయో అలా పొంగుతాయి మంచిగా. ఇంకొకటి, మనం అరిసెలు చేసేటప్పుడు ఆయిల్ని కొంచెము మరీ తక్కువ పోసుకోకూడదు. కొంచెం మనకి అప్ప అనేది మునిగి తేలాలి కదా, అందుకని కొంచెం ఎక్కువ పోసుకుంటేనే బాగా వస్తాయి అరిసెలకి. ఎప్పుడైనా కానీ ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఆయిల్ని. ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని తీసేసుకోవాలి. తీసుకున్నాక మనము
మనకు అందుబాటులో ఉన్న వాటితోటి మనం ఇలా ఒత్తుకోవచ్చు అరిసెలు. ఇలా ఒత్తుకున్నట్లయితే ఆయిల్ అనేది పోతుంది. అరిసెలు బాగా పీలుస్తాయి, ఆయిల్ని బాగా పీలుస్తుంది అరిసెలు. కాబట్టి మనం ఇలా ఒత్తుకున్నట్లయితే ఆయిల్ అనేది పోతుంది అన్నట్టు. మనం ఒక 2 కవర్స్ని రెడీగా పెట్టుకొని ఉంచుకున్నట్లయితే మనకి చాలా క్విక్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే అరిసెలు చాలా ఫాస్ట్గా అయిపోతుంటే ఒకదాని వెనకాల ఒకటి చేసుకుంటూ పోవాలి ఫాస్ట్గా. కాబట్టి మనం ఇట్లా 2 కవర్స్ని అందుబాటులో పెట్టుకున్నట్లయితే ఒక్కరు చేసినప్పుడు చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఫాస్ట్గా చేయాలన్నట్టు, చాలా ఫాస్ట్గా చేయాలి. చాలా డీటెయిల్గా చెప్పాను. ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు మాత్రం పెట్టలేదు వీడియోని, ఎందుకంటే చాలా డీటెయిల్గా ఉండాలని ఇంత లెంగ్తీ వీడియో పెట్టాను. నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్